పంచుకుంటున్నారో దాన్ని కూడా ఒకసారి చెప్తే మేము కూడా దోచుకొని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ గురించి అడిగినారు, పార్టీ గురించి చెప్పండి. పార్టీ గురించి ఇచ్చిపెట్టి ఏదేదో మాట్లాడుకుంటారా సమంజసం కాదు. ఇంకొకసారి దీన్ని పదే పదే ఎత్తకూడదు. ఎత్తితే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దిగజార్చి మాట్లాడతా. నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అనేది తప్ప నాకు వేరే మాట్లాడాలనేది ఉండదు. కాబట్టి మీరు దానికి దీనికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ గా పార్టీ పెట్టడానికి ఆడ ముఖ్యమంత్రి పదవి కావాలనే ఉద్దేశంలో కాదు పెట్టిండేది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు చనిపోయినప్పుడు 660 మంది చనిపోతే చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ స్టార్ట్ చేస్తే ఆ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ యాత్ర చేస్తే బాగుండదు, విపరీతమైనటువంటి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని ఉద్దేశపూర్వకంగా ఢిల్లీకి పిలిపించి ఢిల్లీ వాళ్ళు మీరు అంతా ఒక చోట పెట్టి చనిపోయిన వాళ్ళందరినీ ఓదార్చండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం కదమ్మా. ఈ సాంప్రదాయం ఎక్కడ ఉండదు. మా తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ఓదార్చినారు తప్ప మీ ఇంటికి వచ్చి మేము ఓదార్చించుకోలేదు. సేమ్ పొజిషన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వర్తిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వాళ్ళు లేదు మీరు అట్లా కుదరదంటే మీ ఇష్టం, నేను చేయాల్సింది చేస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నేను చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెడితే వాళ్ళు కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి గారిని బయటికి పిక్కొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ పార్టీలో వాళ్ళ కుటుంబంలో విచ్చలవిడిగా లొల్లి పెట్టేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుండి బయటికి రావడానికి కూడా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇస్తే అరే నేను పార్టీలో ఒక ముఖ్యమంత్రి కొడుక చనిపోయినటువంటి ఆయన తండ్రి కొడుక నేను రావాలనుకుంటే మీతో మాట్లాడాలనుకుంటే ఓదార్పు యాత్రకు సంబంధించి మీరు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటున్నారు కాబట్టి మాకు పార్టీతో అవసరం లేదు, నేను పార్టీ నుండి బయటకు వస్తున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి 5,45,000 మెజార్టీతో ఎంపీగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఆయనతో వచ్చినటువంటి 18 మందిని రిజైన్ చేసిన తర్వాత ఎన్నికలకు పోయి 15 నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్య ఆయన మీద కేసులు పెడితే ఆ కేసులకు 16 నెలలు జైల్లో ఉంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా ఒక్కటి నిరూపించుకోలేని పరిస్థితిలో ఉండడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి వచ్చే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసును కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం ఇది బాగలేదు. అదే విధంగా మీరు చెప్పినట్టు రెడ్లు అంటున్నారు, రెడ్లంతా రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేసినారంట, రాజశేఖర రెడ్డి గారు ఎదిగినారంట, ఆ తర్వాత వచ్చినారంట. మీకు అంతకన్నా ముందు రెడ్డి కాంగ్రెస్ ఒకటి పార్టీ పెట్టిండారు, మీకు తెలుసునో లేదో. రెడ్డి కాంగ్రెస్ పెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లీడర్ గా ఉండి ఆ తర్వాత అక్కడ రెడ్డి కాంగ్రెస్ తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్ లో కలిపినారు. కాంగ్రెస్ లో కలిపిన తర్వాత అందులో రాజశేఖర రెడ్డి గారు కూడా పోటీ చేసి 78లో ఎమ్మెల్యే నుండి విలీనం అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి ఒకసారి, తెలియకుంటే. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కంటిన్యూ చేస్తూ వచ్చి 2004లో ముఖ్యమంత్రి అయినాడు. అప్పటి నుండి మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన 2011 12వ తేదీ మార్చి నెలలో పార్టీ పెట్టినది. మేము పార్టీ పెట్టిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా వెనక్కి తిరిగి చూడడం కానీ ఎవరితో పొత్తులు పెట్టుకోవడం కానీ ఆశించడం కానీ. మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిది ఆయన అప్రత్యాశ విజయాలు అందరికీ తెలుసు, దాని గురించి కాదు. ఈరోజు టాపిక్లో ఏదైతే జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సరైన న్యాయం ఆ పార్టీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒకే ఒక పాయింట్ మీద నేను చెప్పడానికి అవతల అదే పాయింట్ మీద మాట్లాడితే నేను మీరు ఒక వర్డ్ అడిగారు కాదు సార్, ఒక వర్డ్ అన్నారు. నేను ఒక వాక్యం చెప్పేలోపు మీరు అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నాకే చెప్పారు. మీరు అప్పటి నుంచి ఇంకో టాపిక్ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే టాపిక్ మీద మాట్లాడతారు. తెలుగుదేశం కూడా ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి విజయశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తాను, తప్పదు. నేను అక్షర సత్యం గారు తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఏదేదో మాట్లాడినప్పుడు ఏం సమాధానం చెప్పకపోతే ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా, దాంట్లో భాగమే కదా నేను చెప్తున్నది. నేనే వేరే చెప్పలేదు, నేనేమంటలేదు. మీరు టాపిక్ మీద కూడా మాట్లాడండి అని చెప్తున్నా. ప్లీజ్ అదే బా, నేను ఒక్కనే కదా. నేను నాకు ఇచ్చిన టైం ఇప్పుడు 7 నిమిషాలు కూడా కాలేదు. అంతలేక అంత తొందర ఏముంది? పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి అన్న
చిరంజీవి గారు 26/8/2008 తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ ప్రజారాజ్యం పార్టీకి ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించినారు. దాదాపు 72 లక్షల ఓట్లు పడినాయి వీళ్ళకు. పడిన తర్వాత పార్టీని నడిపించడంలో అక్కడ మరి సొంత అన్ననే సరిగా కలుపుకొని పోలేని పరిస్థితిలో ఆయన బయటకు వచ్చినాడు. ఆయన మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఎప్పటి నుంచో ఒకటి చెప్తున్నారు, దానికి ఒక సమాధానం చెప్పాలి. మీరు పొత్తుల్లో ఉన్న 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి, పొత్తు లేకపోయినా 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి. అట్లాగే వాళ్ళు పొత్తులో ఉన్న వాళ్ళు ముగ్గురు మాట్లాడినా వాళ్ళకి ఇస్తాం, మీకు కూడా అదే టైం. వాళ్ళు పొత్తులో ముగ్గురు ఉన్నారు కదా, మాకు కూడా 30 గంట టైం అంటే ఎలా చెప్పండి? మీరు సింగిల్గా ఉన్న సింహం లాంటి వాళ్ళు. మీరు పావు గంట మాట్లాడినా గంట మాట్లాడినట్టు చెప్పండి సార్. మీరు ప్రతిసారి మీరు వాళ్ళు ముగ్గురున్నారు నలుగురున్నారని చెప్తా ఉంటారు మీరు. లేదు నేను నిన్ను కట్టేస్తాను, వాళ్ళ ముగ్గురితో కొట్టిస్తాను, నువ్వు కొట్టించుకొని ఉంటావు. అలా ఎప్పుడు లేదు, టాపిక్ మీద మాట్లాడండి సార్ అని చెప్తున్నా అంతే. టాపికే సార్, ఇది టాపికే సార్. టాపిక్ కాకుండా జనసేన పార్టీ గురించి, పిఆర్పి గురించి సార్. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక సార్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక కూటమి ప్రభుత్వం జనసేన వలన ప్రజలకి మేలు చేకూరిందా దాని గురించి అడుగుతున్నా సార్ ప్లీజ్. ఎక్కడ మేలుంది, ఏం మేలుంది, ఎక్కడ మేలుంది ఒకసారి చెప్పండి. 14 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమికి సపోర్ట్ చేసినారు. ఈ సపోర్ట్ చేసిన టైంలోనే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి 660 హామీలు ఇచ్చినారు. 660 హామీలు నెరవేర్చని సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు కూడా క్వశ్చన్ చేయలే. లాస్ట్కి ఆయనకు ఎందుకో లాస్ట్కి ఏమనుకున్నాడు ఏమో 2018లో గుంటూరు దగ్గర మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి కొడుకు కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కోట్లు దోచుకుంటున్నారు లోకేష్ గారు అని ఆ రోజు కామెంట్ చేయడంతో పాటు అప్పుడే ఇంకా మళ్ళీ మీటింగ్లో నా తల్లిని తిట్టారు, నన్ను తిట్టారు, నేను దానిపైన నేను మిమ్మల్ని క్షమించను, వదిలిపెట్టనని చెప్పినారు. ఆ తర్వాత 19లో సింగిల్గా పోటీ చేసినారు. 19లో పోటీ చేసే ముందు ఎక్కడన్నా ధర్నాలు, రాస్తారోకోలు ఏవైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆ తర్వాత 19 నుండి 24 వరకు మధ్యలో కరోనా వచ్చింది. 2-3 సంవత్సరాలు దానివల్ల ఇబ్బంది ఉంది. రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కరోనా వల్ల ఇబ్బంది పడింది. ఇబ్బంది పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వీళ్ళు కరోనా పైన ఈయన కానీ వీళ్ళ పార్టీకి బొత్తుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్క రోజున ఆంధ్రప్రదేశ్ గురించి ప్రజల కోసం వీళ్ళు పాటుపడిన సందర్భం ఉందా? వీళ్ళు ఏదైనా ఆయన అరెస్ట్ చేయను, ధర్నా చేయడానికో లేక ఆయన చేసిన తప్పులకి కప్పిపుచ్చుకోవడానికో, ఆయనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈయన కాపాడుకోవడానికో తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ ఒక్క రోజన్నా పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించినారు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పోయే ముందు వీళ్ళు వచ్చి 30,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలను ఇతర దేశాలకు తరలించినారని చెప్పినటువంటి వీళ్ళు ఆ 30,000 మందిలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందిని తీసుకొచ్చినారా? ఇలాంటివన్నీ మీరు ఆరోపణలతో పాటు అసుగాలు ప్రీతైన అమ్మాయిని బ్రహ్మాండంగా మీరు వాడుకున్నారు. ఏది 14 నుండి 19లో మీరే చంపేసినారు, మీ వాళ్ళే రేపు చేసినారు, దాన్ని తీసుకొచ్చి మాకు రుద్దిన తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే వాళ్ళని మెడబట్టి దొబ్బి వాళ్ళని రకరకాలుగా అవమానపరిచినారు. కాబట్టి మీరు ఏదెక్కడన్నా ప్రజలకు మేలు చేసిన సందర్భం ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో అనేక చోట్ల రేపులు జరుగుతున్నాయి, అనేక చోట్ల హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు, తిండి లేక పాలు కల్తీ పాలు దాగి చనిపోతున్నారు, కల్తీ మద్యం దాగి చనిపోతున్నారు. ఇన్ని చోట్ల ఇన్ని రకాలు జరుగుతుంటే మీరు పార్టీ పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్ చేస్తానే వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నాలు చేయనప్పుడు, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మీరు ఆ ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కోకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయనప్పుడు మీరు ప్రజలకు మేలు ఏం జరిగినట్టు? ఇందులో మీకు మీ అన్నకు మీకు మంత్రి పదవి వచ్చింది, మీ అన్నకు ఎమ్మెల్సీ వచ్చింది, ఇంకా కావాలంటే మీకు కావాల్సినటువంటి పదవులు వచ్చాయి. లేక మన తిరుపతిలో ఏదో దర్శనానికి పోతే 150 మందికి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకే దర్శనం ఇచ్చినారు. అట్లా మీకు కావాల్సినటువంటి ఏదైనా సదుపాయాలు వాడుకోవడానికి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడ నుండి అక్కడ ఫ్లైట్ వేసుకొని తిరగడానికి వాడుకుంటున్నారు. అది మీరు ప్రభుత్వాన్ని మీరు వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు మీ వల్ల జరిగినటువంటి మేలు ఏ ఒక్క చోటన్నా ఉందా? రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా రైతులు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం కానీ, రైతుల పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు ఇచ్చేటివి కానీ, లేక పంటలు ఎత్తిపోతే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టకుండా వదిలిపెట్టడం కానీ, వీటన్నిటిపైన నువ్వు కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి డిప్యూటీ సీఎంగా మాట్లాడవలసిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు ఎందుకు దాని గురించి డిస్కషన్ చేయలేదు, మాట్లాడలేదు? మీరు ఏదైనా కూర్చొని ఒక్కరోజు కాకుండా ఒక్కరోజైనా ప్రజా సమస్యలపైన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కకుండా చేయాలి, ఎక్కడెక్కడో ఉన్న సమస్యలన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా అంటగట్టాలని కూర్చొని డిస్కషన్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల గురించి మనం మాట్లాడదామనే ఆలోచన ఏ ఒక్క రోజైనా చేసిన సందర్భం ఉందా?